హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే ఉగాది. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు. అలాగే ఈ ఉగాదికి ఏ దేవుణ్ణి పూజించాలి, ఈ రోజున ఎలాంటి వస్తువులు ఇంటికి తీసుకురావాలి, ఈ పూజని ఎక్కడ చేసుకోవాలి, ఏ దేవుడికి చేయాలి అని డౌట్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ వీడియోలో అయితే ఈ డౌట్స్ అన్నిటికైతే నేనైతే వివరణిస్తాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరొకరికైతే రికమెండ్ అయితే అవుతుందండి. ఈ వీడియో యూజ్ఫుల్ వీడియో కాబట్టి ఇంకొకరికి రికమెండ్ చేయటం వల్ల నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. అలాగే ఈరోజు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాదికి నేను ఎలా ఏ దేవుడికి పూజించి ఏ వస్తువులు ఇంటికి తీసుకొచ్చానో ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సింపుల్గా ఇంట్లో పూజని ఎలా చేసుకోవాలో అయితే మీకు వివరిస్తాను. ఈ 2025లో ఉగాది ఎప్పుడు వచ్చింది, ఏ రోజున జరుపుకోవాలి, పూజా విధానం గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. 2025లో ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు జరుపుకునే పండగ. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు గోవా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలలో అయితే వస్తుంది. ఈ సంవత్సరం 2025లో ఉగాది మార్చి 30 ఆదివారం వస్తుంది. ఉగాది అంటే ఏంటి? అసలు ఉగాది లేదా ఉగాది అనే పదం యుగం అంటే యుగమని మరియు ఆది అంటే ప్రారంభమని అనే సంస్కృత పదాల నుంచి ఆవిర్భవించాయి. ఇది నూతన యుగ ప్రారంభం అని సూచిస్తుంది. సాధారణంగా క్యాలెండర్లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే రోజులు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. మహారాష్ట్రలో గుడి పర్వద, ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఉగాది మరియు కర్ణాటకలో ఉగాదిగా వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఇది అనాదిగా గౌరవించబడిన సాంప్రదాయం. ఈ రోజున సాంప్రదాయాలతో ముగ్గులు లేదా రంగోలీ వంటి రంగురంగుల నెల నమూనాలు సృష్టించటం, తోరణాలు అని పిలువబడే మామిడి ఆకులతో తలుపులని అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం, అందించటము, నూనె, మాంసాలు మరియు ఉత్సాహ స్నానాలలో పాల్గొనడం, పచ్చడి అనే ప్రత్యేక వంటని తయారు చేయడం మరియు పంచుకోవడం మరియు హిందూ దేవాలయాలు దర్శించడం వంటివి ఉన్నాయి. 6 రుచుల మిశ్రమంతో కూడిన పచ్చడి తెలుగువారి, కన్నడ, హిందూ ఆచారాల ప్రకారం రాబోయే సంవత్సరంలో జీవితంలో అన్ని అంశాలను స్వీకరిస్తారని సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తున్నానండి. ముందుగా ఒక మామిడికాయను నీట్గా కడిగి, కొంతమంది పొట్టు తీస్తారండి, నేను ఇక్కడ పొట్టు తీయకుండానే మామిడి ముక్కలు అనేవి వేసాను అనమాట. అందులో ఉప్పు, ఇలా గుండ చేసుకున్న బెల్లం, అలాగే వేప ఆకు, అలాగే మిరియాల పొడి, అలాగే చింతపండు పులుసు వేసి నేనైతే మామిడికాయ ముక్కని ఇలా ఉగాది పచ్చడిగా అయితే చేశానండి. ఇంకా ఇందులో చాలామంది కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, అరటిపళ్ళు అన్నీ వేసి చేసుకుంటారు. నేను ఎప్పుడు కూడా ఈ పద్ధతిలోనే చేస్తున్నాను. అదే పద్ధతిలో చేసి స్వామివారికి అయితే నేను నివేదిస్తాను. అదే పద్ధతిలో అయితే ఇక్కడ నేనైతే ఇక్కడ చేశాను అనమాట. 6 రకాల షడ్రుచులు అనే ఈ పదార్థాలతో అయితే ఈ పచ్చడిని అయితే తయారు చేసి రెడీగా అయితే ఉంచుకున్నాను నివేదించడానికి. అలాగే ఈరోజు దేవుడి గదిని నీట్గా, ఈరోజు కొత్త వస్తువులు ఏవైనా సరే తెచ్చుకోవాలనుకున్నా, అంటే కుబేర కుంచాలు కానీ, కుబేర పాత్ర కానీ, గౌరమ్మ సెట్ కానీ, అలాగే పసుపు కొమ్ము, పసుపు కుంకుమ, ఇవి ఏవైనా సరే, ఎలాంటి వస్తువులైనా సరే, ఏవైనా కొత్త
దేవత చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ ఈ రోజునైతే ఏవైనా సరే కొత్త వస్తువులు అయితే ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అందులోనూ మర్చిపోకుండా పసుపు కొమ్ములను ఈరోజు ఉగాది రోజు కొని తెచ్చుకుంటే ఇంకా మంచిదండి. పసుపు కొమ్ములు, ఆ పసుపు కొమ్ము తెచ్చుకొని ఇంట్లోనైతే దేవుడి గదిలో పెట్టుకోండి. నేను ఇక్కడ మీ నచ్చిన దేవతా విగ్రహాలు ఈ పూజా మందిరంలో పెట్టి పూజించుకోండి. ఈరోజు ఉగాది రోజు ఆదివారం పడుతుంది కాబట్టి ముందుగా అయితే తులసి కోట దగ్గర పూజ చేసి గడప పూజ చేసుకొని ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య భగవానుడికి పూజనైతే చేసుకోవాలి. ముందుగా ఆ సూర్య భగవానుడికి ఆజ్యాన్ని సమర్పించిన తర్వాత అయితే ఇంట్లో పూజన అనేది మొదలు పెట్టుకోవాలి. ఏదైనా సరే ముందు అంటే ఉదయం ప్రదోష టైంలోనే బ్రహ్మ ముహూర్తంలో అయితే ఈ పూజనైతే చేసుకోవాలండి. ఉగాది చరిత్ర గురించి కొంచెంగా తెలుసుకోవాలనుకుంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు. తర్వాత ఆయన రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను అయితే సృష్టించాడు కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారండి. అలాగే ఉగాది అనే పదం నుండి అయితే ఆవిర్భవించింది. ప్రధానంగా ఉగాది అనే పదము రెండు గొప్ప పదాల కలయిక. యుగం అంటే ఉగం లేదా కాలం, మరియు ఆది అంటే ఏదో ఒక దాన్ని ప్రారంభం. కాబట్టి ఉగాది అంటే అక్షరాల నూతన సంవత్సరం ప్రకారం అని అర్థం. ఈ పండుగను జరుపుకునే ప్రజలు బ్రహ్మదేవుని పనిని గుర్తించుకోవడానికి ఈ పండుగను ఎక్కువగా ప్రాముఖ్యత అయితే ఉందండి. యుగాల సృష్టికర్తగా ఆ ప్రభువుకు అర్పించబడుతుంది మరియు ఈ పండుగ రోజున ఆయన్ను పూజించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వేడుక వాస్తవానికి ఉగాది రోజుకు ఒక వారం ముందే ప్రారంభించబడుతుంది. ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం మరియు అలంకరించడం ప్రారంభిస్తారు. ఇలా చాలా ప్రవేశ ద్వారాలు రంగురంగుల రంగోలీ నమూనాలతో అలంకరించబడతాయి. ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలీ యొక్క వివిధ రంగాల వలె ప్రకాశవంతంగా మరియు రంగురంగులుగా ఉంటుందని నమ్ముతారు. ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచారం ప్రకారం నూనె రాసుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, గృహాలు మరియు దుకాణాలు ప్రవేశ ద్వారాల వద్ద మామిడి ఆకులను ఉంచుతారు. ఈ రోజున కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్ ప్రారంభాలు అయితే చేసుకుంటారు. ఎందుకంటే ఉగాదిని కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి సంపన్నమైన రోజుగా భావిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైన వంటలు తయారు చేస్తారు. వాటిలో 6 భిన్న రుచులను కలుపుకొని తయారు చేసే పచ్చడి అనే ఒక రకమైన చట్నీ అయితే ఉంటుంది. దీనిని వేప పువ్వులు, కారము, చింతపండు, మామిడికాయ, బెల్లం మరియు ఉప్పు కలిపి తయారు చేస్తారు. ఉపయోగించిన అన్ని పదాలు జీవితంలో వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి. పచ్చడి అనేది చాలా ఇళ్లలో తయారు చేసే ఒక ఆచార వంటకము. పచ్చడే కాకుండా పులిహోర వంటి గారెలు వంటి వంటకాలు కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో పండగలో మరొక ముఖ్యమైన అంశం పంచాంగాన్ని వినటము. పూజారులు, జ్యోతిష్యులు లేదా కుటుంబాన్ని పెద్దల సభ్యులు చెప్పే రాబోయే సంవత్సరం గురించి సూచన. ఇవే కాకుండా రాష్ట్రం అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వంటి సాంప్రదాయ ఆచారాలు కూడా సాధారణమే. ఉగాది అంటే గతాన్ని వదిలి జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం సూచన. దృష్టిగా స్వీకరించటం. ఆనందకరమైన పండుగైన ఉగాదిని ప్రజలు శాంతి, ఆనందం మరియు శ్రేయస్సు మార్గాన్ని అయితే సూచిస్తుందన్నమాట. ఇలా మనం ఉగాదిని అనేది జరుపుకుంటాము. అలాగే ఇక్కడ పూజా మందిరంలోనే పూజనైతే మనం చేసుకోవాలి. ఈరోజు ఆదివారం కాబట్టి నేను ఇక్కడ 108 అష్టోత్తరాలను ఒక బుక్కనైతే తీసుకొని ఈరోజు ఆదివారం కాబట్టి ఆ సూర్య భగవానుడికి అయితే ఈ రోజునైతే పూజ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన దైవము ఏదైనా సరే, నాకు శివుడిని పూజించాలనుకుంటున్నారా, విష్ణుమూర్తిన,
లేదా కలియుగ పురుషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, అమ్మవార్లే కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజునైతే పూజించుకోవచ్చండి. కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు కొత్త పసుపు కుంకుమ ఇంటికి తెచ్చి పూజా మందిరంలో అయితే పెట్టుకోవచ్చు. ముందుగా అయితే దీపారాధన చేసి ఆ దీపలక్ష్మికి 2 అక్షింతలు, పువ్వులు, అలాగే పసుపు కుంకుమ వేసి ఆ దీపలక్ష్మికి నమస్కరించుకోవాలండి. పూజా సమయంలో వచ్చేసి 2025 ఉగాది మార్చ్ 30, 2025న జరుపుకుంటున్నామండి. ప్రతిపద తిథి మార్చ్ 29, 2025 సాయంత్రం 4:27 గంటలకు ప్రారంభమై మార్చి 30, 2025 మధ్యాహ్నం 12:49 గంటలకైతే ముగుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరానికి అయితే నామకరణం చేయబడుతుంది. ఈ సంవత్సరం నామకరణం వచ్చేసి ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరంగా అయితే ప్రారంభం అయితే జరుగుతుందండి. ఈ సమయంలో మనం ఉదయం టైంలో వచ్చే సూర్యోదయంకి వచ్చే ముహూర్తాన్ని బట్టే మనం పండుగ జరుపుకుంటాం కాబట్టి మనం మార్చ్ 30, 2025 అయితే ఉదయాన్నే ప్రదోష టైంలోనే ఈ పూజను అనేది చేసుకొని దేవుడి గదిలో ఏ పూజలు చేసుకోవాలో ఆ పూజలన్నీ కంప్లీట్ చేసుకొని ఉగాది పచ్చడిని స్వీకరించి ఇంటింటి పాదికి కూడా ఈ ఉగాది పచ్చడిని పంచి, అలాగే దాని తర్వాత ఏదైనా సరే గుడికి కానీ ఎక్కడైనా దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా సరే దర్శించుకొని తర్వాత పంచాంగ శ్రవణం అయితే చేయాలండి. ఎక్కడైనా సరే చెప్పినా సరే లేదా చూసుకున్నా విన్నా సరే చాలా మంచిది. అలాగే ఈరోజు మీకు ఇష్టమైన దైవానికైతే మీ పూజా మందిరంలో అయితే ఆరాధించుకోవాలి. ఇక్కడ నేను విష్ణుమూర్తికి అలాగే స్వామివారైన కలియుగ పురుషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అయితే పూజనైతే చేస్తున్నానండి. చాలా మంచిది. తులసి దళాలు తెచ్చి ఇలా పూజించుకుంటే మీ దగ్గర ఉన్న విగ్రహాలకైతే ఇలా చేసుకొని మీ దగ్గర ఇంకా వీలైతే అభిషేకం కూడా చేయొచ్చు. పాలు, పెరిగే, తేనె, నెయ్యి, అలాగే పసుపు కుంకుమలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. నేను అభిషేకం చేయించిన అనంతరం క్లీన్ చేసుకొని ఇలా పూజనైతే చేసుకుంటున్నాను అనమాట. ఇలా పసుపు కుంకుమ కూడా కొత్తవి ఇంటికి అనేవి ఈరోజు తెచ్చుకోవచ్చు. అలాగే అన్ని దేవుళ్ళకి కూడా ఈ రోజునైతే మనం పూజనైతే చేసుకోవాలండి. ఒక్క దేవుడనే కాదు, ఏ దైవమైనా ఆరాధించుకోవచ్చు. దీనికి విడిగా పీట పెట్టి ఏం చేసుకోని అవసరం లేదు. మన పూజా మందిరంలో పూజనైతే చేసుకోవచ్చు. నేను అష్టోత్తరాలు చెప్పుకున్న తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి, అయ్యవారికి అలాగే అష్టోత్తర శతనామాలతో అయితే చూడోపచారాలతో పూజనైతే చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్రసాదాన్ని నివేదించానండి. రకరకాల వంటలు కూడా వండి స్వామివారికి ప్రసాదాన్ని నివేదించవచ్చు. గారెలు, పులిహోర, బూర్లు, అలాగే మీకు నచ్చిన ప్రతి వంటలు కూడా వండి స్వామివారికి నివేదించుకోవచ్చు. కానీ ఇక్కడ నేను సేమియా, అలాగే ఎప్పుడు కూడా వడపప్పు, బెల్లాన్ని అయితే మర్చిపోకూడదండి. వడపప్పు, బెల్లాన్ని అయితే కంపల్సరిగా పెట్టాలి. చిటికెన బెల్లమైనా సరే పెట్టాలి దేవుడి గదిలో. అలాగే నేను ఇక్కడ సేమియా అయితే చేశాను. సేమియా అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. మీ శక్తి కొలది ఏమైనా సరే చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి. ఇన్ని గణం పెట్టవలసిన అవసరం అయితే ఏమీ లేదు. అలాగే కొంతమంది మాకు శక్తి కొలది ఇంకా పెట్టుకోగలం అనుకున్న వాళ్ళు ఇంకా అరటిపళ్ళు, నారికేలలు, అలాగే స్వీట్స్, ఫ్రూట్స్ మీకు నచ్చినవన్నీ కూడా నివేదించుకోవచ్చు. రకరకాల పదార్థాలతో అయితే స్వామివారికి అయితే నైవేద్యాన్ని అయితే సమర్పించవచ్చు. ఇక్కడ నేను ఇవి మాత్రమే స్వామివారి దగ్గర అయితే పెట్టి నైవేద్యాన్ని అయితే స్వామివారికి సమర్పించుకుంటున్నాను. అలాగే పూజ అనంతరం ఈ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళు, మీరు అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పంచుకొని ఈ నైవేద్యాన్ని అయితే స్వీకరించాలండి. అలాగే సూర్యచంద్ర క్యాలెండర్ చంద్రుని స్థానాన్ని పరిగణనకు తీసుకొని చివరికి సంవత్సరాన్ని నెల మరియు రోజులుగా విభజిస్తారు. సూర్యచంద్ర క్యాలెండర్ యొక్క ప్రతిరూపం సౌర క్యాలెండర్. ఇది సూర్య స్థానాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సంవత్సరాన్ని, నెలని మరియు రోజులుగా అయితే విభజిస్తారు. అలాగే
రోజు 9 రోజులు వేడుకైన చైత్ర నవరాత్రుల ప్రారంభం కూడా సూచిస్తుందండి. ఈ 9 రోజులు ప్రజలు దుర్గామాత 9 రూపాల్లో అయితే పూజిస్తారు. ఈ నవరాత్రులు కూడా ఈ 30వ తారీఖున మొదలయ్యి 6వ తారీఖు వరకు కూడా ఈ పూజలు అనేవి జరుగుతాయండి. అలాగే ధూప దీప నైవేద్యాలతో అయితే చూడోపచారాలతోనైతే పూజనైతే కంప్లీట్గా మనం నిత్యం ఎలా ఆరాధిస్తామో అలాగే అన్ని దేవుళ్ళకు కూడా గ్రామ దేవతలను కూడా ఈరోజు అందరికీ పెద్దలు పేరెంటాళ్ళు అందరినీ కూడా ఈ రోజునైతే మనం పూజించుకొని ఆ ఉగాది రోజు నూతనంగా ఏదైనా సరే ప్రారంభించాలనుకున్నా ఈ రోజునైతే ప్రారంభిస్తే చాలా మంచిదని మనం అందరూ కూడా నమ్ముతారండి. అలాగే ఈ రోజున చెడు మాట్లాడడం కానీ, పిల్లల్ని కొట్టడం కానీ, అప్పు తెచ్చుకోవటం కానీ, లేదంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ మనమైతే చెయ్యము. లక్ష్మీదేవిని స్థిర నివాసంగా ఉండాలని చెప్పి ఈరోజు లక్ష్మీదేవిని చాలామంది ఆరాధిస్తారు. అలాగే కొత్త వస్తువులు తెచ్చి కొత్తగా ప్రారంభించి అలాగే ఈ రోజున చాలామంది వరకు నీస్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి, చాలా మంచిది. అలాగే పిల్లలు కొట్టడం కానీ, అలాగే అబద్ధాలు చెప్పటం కానీ, అలాగే చెడు పనులు చేయటం కానీ, చెడు సావాసాల వైపు వెళ్ళటం కానీ ఈరోజు అంతా చేయకుండా ఉంటే చాలా మంచిదండి. అలాగే నేలపైన పడుకోవటము, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించటము, అలాగే దైవం పైన దృష్టి పెట్టడము, పిల్లలకి కొత్త పుస్తకాలు కానీ కొత్త పెన్నులు కానీ కొని ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా చేయాలండి. అలాగే నూతనంగా కానీ ఏదైనా ప్రారంభించాలన్నా కొనాలన్నా కానీ కొత్త వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలన్నా అలాంటివన్నీ కూడా ఈ రోజైతే చాలా మంచి రోజుగా అయితే చెప్పుకోవాలండి. మీరు ఏదైనా సరే కొని తెచ్చుకోవాలన్నా ఇంటికి, అలాగే ఈరోజు నూతనంగా ఇది చేస్తున్నాను అని ఈ రోజునైతే సంకల్పించుకొని ఈ రోజున అనుకుంటే అది అలా నెరవేరుతుందని కూడా చాలామంది నమ్ముతారు. మీ ఇష్ట దైవాన్ని అయితే ఈ రోజంతా కూడా ఆరాధిస్తే మంచి జరుగుతుందండి. అలాగే కష్ట నష్టాల నుంచి ఆ భగవంతుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అయితే అవుతుంది. అలా రికమెండ్ అవ్వడం వల్ల ఈ వీడియో యూజ్ఫుల్ వీడియో కాబట్టి వాళ్ళకి రికమెండ్ అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుందండి. అలాగే ఇలాంటి మంచి వీడియోలన్నీ మీ ముందుకైతే నేను మీ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తానండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.